వాటర్ అయితే ఫుల్గా ఉంది. డివాటరింగ్ మనం స్టార్ట్ చేసాం. వాటర్ పోతుంది చూడండి. అవుటర్ వెర్టికల్స్ అయితే కట్టేశారు. ఇప్పుడు ఇన్నర్ వెర్టికల్స్ కడుతున్నారు. మనం లాస్ట్ వీడియోలో అవుటర్ వెర్టికల్స్ ఎన్ని నెంబర్స్ వస్తాయని ఎలా క్యాల్కులేట్ చేయాలని తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇన్నర్ వెర్టికల్స్ ఎన్ని నెంబర్స్ వస్తాయనేది తెలుసుకుందాం. అవుటర్ వెర్టికల్ ఇన్నర్ వెర్టికల్ సేమ్ నెంబర్స్ రావు. ఎందుకంటే సెంటర్ నుంచి ఇన్నర్ వెర్టికల్కి ఒక మెజర్మెంట్ ఉంటుంది, సెంటర్ నుంచి అవుటర్ వెర్టికల్కి ఇంకో మెజర్మెంట్ ఉంటుంది. అవుటర్ వెర్టికల్ నెంబర్ క్యాల్కులేషన్ వీడియో కావాలంటే కింద ఉంటుంది, క్లిక్ చేయండి. సో మనకి సెంటర్ నుంచి వాల్ అవుటర్కి వచ్చేసి 6.35, ఇన్నర్కి వచ్చేసి 6 మీటర్. సో 6 మీటర్ ప్లస్ 50 mm కవర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. 6.05 అవుతుంది. సో మనకి 6.05 దగ్గర సర్కిల్ యొక్క ఆల్రౌండ్ లెంత్ ఎంత ఉన్నదని కావాలి. సో దానికి ఫార్ములా వచ్చేసి 2πr. సో 2 into π వాల్యూ వచ్చేసి 3.14, r వాల్యూ వచ్చేసి 6.05 అవుతుంది. మన స్పేసింగ్ వచ్చేసి 100. సో 38.013/100.1 కొడితే ఈక్వల్ చేస్తే 380.132 వస్తుంది. సో 380 నెంబర్స్, 380కి +1 అయితే యాడ్ చేసుకోవాలి. సో టోటల్ మనకి 381 నెంబర్స్ అవుతుంది. మన పైప్ లైన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ బ్రేకింగ్ అంతా అయిపోతుంది. ఇంకో 2 డేస్లో మన పీసీసీ బాటమ్ లెవెల్కి అయితే వెళ్ళిపోతాం. మనకి ఇక్కడ 2 మ్యాన్ హోల్స్ అయితే వస్తున్నాయి. ఆ మ్యాన్ హోల్స్లో కొంచెం ఎక్కువ డెప్త్ పోవాలి. అక్కడ ఉన్నారుగా, బ్రేక్ చేస్తున్నారు కదా, అక్కడ ఎక్కువ డెప్త్ పోవాలి. అక్కడ ఒక మ్యాన్ హోల్ వచ్చేది.